హాయ్ అన్న, అందరికీ గుడ్ మార్నింగ్. అయితే ఇవాళ మన బిజినెస్ ఐడియా వచ్చేసి వాటర్ ప్లాంట్ లేకున్నా వాటర్ సప్లై చేసుకుంటా ఓన్లీ సప్లై చేయడం అన్న. వాటర్ సప్లై చేయడం ద్వారా మనకు రోజుకు 1 అవర్, పొద్దుగాల 1 అవర్, ఈవినింగ్ 1 అవర్, మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్, 1 మంత్కి వచ్చేసి 30,000 35,000 దాకా సంపాదించవచ్చు అన్న. మనం ఈజీగా మనం ఏ డ్యూటీ చేసుకుంటా, ఏ పని చేసుకుంటా, ఏ బిజినెస్ చేసుకుంటా అయినా పొద్దుగాల 1 అవర్, సాయంత్రం 1 అవర్ కేటాయిస్తే యూత్ అప్పటి లెక్క క్యాన్లు మోయడాలు ఇట్లా ఏం లేవన్న. ఇప్పుడు ఏదన్నా ఒక ట్రాలీ ఆటో చిన్నపాటి సెకండ్ హ్యాండ్లో కొనుక్కొని అందులో మనం డైరెక్ట్ మన 5,000 లీటర్స్ మన సింటెక్స్ ఉంటుంది కదా ట్యాంక్కి, అది అలా పెట్టుకొని డైరెక్ట్ పైప్ నుంచి క్యాన్లో పట్టడమే అన్న. పెద్ద ప్రాసెస్ ఏం లేదన్న. ఇలా పొద్దుగాల ఒక 100 క్యాన్లు, సాయంత్రం ఒక 100 క్యాన్లు అమ్ముకున్న ఈజీగా 1,000 రూపీస్ వస్తాయన్న ఒక రోజులో. ఇంకెక్కువనే వస్తాయి కానీ తక్కువ కావు. ఇంకా ఊర్లల్లో మనం ప్రతిరోజు పొద్దుగాల 7 నుంచి 8 వరకు, లేకపోతే 8 నుంచి 9 వరకు సేమ్ పొద్దుగాల సాయంత్రం సేమ్ టైమింగ్ పాటించాలి ఖచ్చితంగా. రెగ్యులర్గా టైం పాటించుకుంటే రెగ్యులర్ టైంకి వెళ్ళాం అనుకో మన కస్టమర్లు అవలీలంగా రావడం జరుగుతుంది అన్న. ఇప్పుడు మనం వాటర్ ప్లాంట్లు వచ్చేసి 10 రూపాయలకు ఒక వాటర్ క్యాను అమ్ముతుందన్న. మనం వచ్చేసి అదే వాటర్ ప్లాంట్తో మనం మాట్లాడుకోవాలన్న. 5 రూపాయలకు ఒక క్యాను తీసుకుంటాం, మాకు ఇన్ని లీటర్లు కావాలి రోజు ఇట్లా తీసుకుంటామంటే ఖచ్చితంగా 100% పోతారు. ఒకవేళ అట్లా పోయకుండా మన ఊర్లో ఒక బాల వికాస్ కార్డు ఇట్లా ఉంటుంది కదా అన్న, అక్కడి నుంచి డైరెక్ట్ మనం ఒక 2-3 కార్లు తీసుకొని ఆ కార్డులో స్కైప్ చేసుకొని ఈ వాటర్ ట్యాంక్ నింపుకొని మనము వాటర్ సప్లై చేయడం ద్వారా మనకు ఈచ్ వన్ క్యాన్ వచ్చేసి 5 రూపాయలు పడుతుంది అన్న. ఇప్పుడు లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పుడు వాటర్ ఫిల్టర్ అది పెడితే మనకు వచ్చేసి ఒక 2-3 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అన్న. అవి పెట్టకుండా మనకు అవన్నీ పెట్టి వాళ్ళకు వచ్చేసి 5 రూపాయల లాభం. డైరెక్ట్ మనం సప్లై చేయడం ద్వారా మనకు ఒక 5 రూపాయల లాభం. 5 రూపాయల సప్లై చేయడం ద్వారా లాభంలోకి వెళ్ళి మనం ఒక రూపాయి మన ఒక క్యాన్ మీద ₹1 వచ్చేసి ఖర్చులు తీసేసిన ఇంకా ₹4 మిగులుతాయి అన్న మనకు ఈ బిజినెస్లో వచ్చేసి మనము అవలీలంగా మనం ఏ బిజినెస్ చేసుకున్నా, ఏ జాబ్ చేసుకున్నా, ఎవరైనా చిన్న అంటే యూత్ పర్సన్ ఏదైనా స్టడీ చేసుకుంటున్నా కూడా ఒక సెకండ్ హ్యాండ్లో ఒక ట్రాలీ ఆటో కొనుక్కున్నాం అనుకో, ట్రాలీ ఆటోలో పెట్టుకొని పొద్దుగాల 1 అవర్, సాయంత్రం 1 అవర్ అన్న. రోజుకు 2 అవర్స్ కష్టపడితే 35,000 నుంచి 40,000 అట్లీస్ట్ ఎంత లేదనుకున్న 30,000 అయితే అవలీలంగా వస్తుంది అన్న. దీనికి కూడా ఏదో చదువుకోవాలా, ట్రైనింగ్ తీసుకోవడం ఏం లేదన్న. సింపుల్గా చేసుకోవచ్చు, పెద్ద ఇన్వెస్ట్మెంట్ కూడా ఏం లేదు. మినిమం రోజుకు 1 అవర్, పొద్దుగాల 8 నుంచి 9 వరకు, సేమ్ సాయంత్రము 8 నుంచి 9 వరకు, లేదంటే పొద్దుగాల 7 నుంచి 8 వరకు, నైట్ కూడా 7 నుంచి 8 వరకు రెగ్యులర్ టైం మనం కేటాయించాం అనుకో మన కస్టమర్లు కూడా ఈ టైంలో ఈ బండి వస్తుంది అని చెప్పేసి మనకు వాళ్ళు ప్రిపరేషన్స్ ఇస్తారన్న. అయితే వాళ్ళు వచ్చేసి మా ఊర్లో 2 వాటర్ ప్లాంట్ ఉన్నాయన్న, నడుస్తాయా నడవా ఎట్లా అన్న అనుకుంటే అన్న, ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ₹10 ₹15 ఒక్కొక్క మా ఏరియాలో అయితే ₹10 నడుస్తుందన్న. ఒక్కొక్క ఏరియాలో ₹15 ₹20 కూడా తీసుకుంటున్నారన్న ఒక 20 లీటర్స్ క్యాన్ వాటర్ క్యాన్కు. మనం వచ్చేసి వాళ్ళతో మాట్లాడుకొని ₹5కు మనకు పోయమని చెప్పేసి మనం ₹10కి హోమ్ డెలివరీ చేసినా కూడా మనకు ఒక క్యాన్ మీద వచ్చేసి ఈచ్ వన్ క్యాన్ మీద వచ్చేసి ₹5 మిగులుతాయన్న. పొద్దుగాల ఒక 120 క్యాన్లు, సాయంత్రం ఒక 120 క్యాన్లు వేసుకున్నా కూడా అవలీలంగా మన డీజిల్, పెట్రోల్ అన్నీ పోను ఒక ₹1,000 మిగులుతాయన్న ఒక డైలీ. పొద్దుగాల ఒక 1 అవర్, సాయంత్రం ఒక 1 అవర్, ఇట్లా మినిమం ఎంత లేదనుకున్న ఒక నెలకు 30,000 అయితే మిగులుతాయన్న. ఇది మన ఈరోజు సెకండ్ రోజు బిజినెస్ ఐడియా. అయితే మన బిజినెస్ ఐడియా ఛానల్లో ఇంకా మంచి పెద్ద బిజినెస్లు అన్నీ చేయడం జరిగింది, వీడియోలు ఆల్రెడీ అయినాయి. అయితే ఏందన్నా, ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఒక 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు నెలకు 2 లక్షలు వస్తాయి, ఇది వస్తాయి అది వస్తాయి అంటే మీరు ఫస్టే అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టలేరు కదా అన్న. అందుకనే కొద్దిగా చిన్న చెప్పుకుంటా మనం పెద్ద బిజినెస్ చెప్పడం జరుగుతుంది. ఫస్టే ఇట్లా 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఫస్ట్ ఇది చేస్తే ఇంత వస్తాయి నెలకంటే 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ ఉన్నాక నువ్వు నా వీడియోలో ఎందుకు వస్తావు అన్న? ఏదో ఒక బిజినెస్ చేసుకుంటూ బిజీగా ఉంటావు. అందుకని నేను ఫస్ట్ ఏ ఇన్వెస్ట్మెంట్ లేకుండా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో యూత్ కానీ, ఇంటికాడ ఉండేటోళ్ళు కొంచెం ఏజ్ పర్సన్ కానీ చేసుకుంటట్టు చిన్న వీడియోలు తీయడం జరుగుతుంది. పెద్ద బిజినెస్ ఐడియాల గురించి కూడా చెప్తాము, కాకపోతే దానికి టైం తీసుకొని చిన్నగా చెప్తాము. ఎందుకంటే ఫస్టే లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఏమంటే ఎవరైనా చేయరన్న. థ్యాంక్ యూ అన్న, ఇలాంటి వీడియో.